We'll talk about times and seasons. కాలములు, సమయములు. ఇప్పుడు ప్రపంచమంతా ఒక మంచి ఉద్యమం కూడా ఉంది. ఒక ఘోరమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, కొన్ని పాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. వాట్ అబౌట్ దీస్ థింగ్స్? మరి యుద్ధము యెహోవాది కదా, ఎంతమందికి తెలుసు యుద్ధము యెహోవాది? సో వై ఈజ్ హీ నాట్ ఫైటింగ్? మరి ఆయన ఎందుకు యుద్ధము చేయట్లేదు? ఇజ్రాయెల్ని కాపాడువాడు. సో వాట్స్ హ్యాపెనింగ్? నన్ను ముట్టుకుంటే దేన్ని ముట్టుకున్నట్టంట? కనుపాపను. సో 91వ కీర్తన ఏం చెప్తుంది? నీ పాదములకు రాయ తగలకుండా కూడా దూత కాపాడుతుంది. సో ఇలాంటివి చూసినప్పుడు యూ గెట్ ఎ కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, ఎ కైండ్ ఆఫ్ ఫియర్, లైక్ వాట్స్ హ్యాపెనింగ్? ఇలాంటివి చూస్తున్నప్పుడు మరి ఏం జరుగుతుంది? ఇదేంటి? ఏది నిజం? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వాళ్ళకి, ప్రపంచానికి? మరి అలాగని బైబిల్ గ్రంథంలో వేదన ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, మరణ వేదనలు ఉన్నాయి. ఇవన్నీ శిష్యుల జీవితాల్లో జరిగాయి, విశ్వాసుల జీవితాల్లో జరిగాయి, సంఘాలకి జరిగాయి, అనేక చోట్ల జరిగాయి. రూట్స్ చూసుకుంటే ఆల్వేస్ గోస్ టు ద పాయింట్ కాల్డ్ లవ్. ప్రేమ అనే పాయింట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ కూడా, టు ద పాయింట్ ఆఫ్ లవ్. కొంతమంది ఏమంటారంటే ఇస్సాకు కుటుంబం మరి హగర్ పిల్లలకి స్వార్థ ప్రకటించలేదు, వారిని ప్రేమించలేదు. వారిలో ద్వేషం పెరిగిపోయింది. వారిలో ద్వేషం పెరిగిపోయి వారికి దేవుడి గురించి తెలియక వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక వ్యతిరేకత పెంచేసుకొని ఇలా చేయబట్టి ఇలా జరిగింది అంటారు. అందరూ ప్రేమ అనండి. యా, బైబిల్ మొత్తం చూస్తే if you take the whole book, it ends up by developing a fruit of love in everybody. ప్రతి ఒక్కరు కూడా చూడండి, దేవుడు రెండు ఆజ్ఞలు ఇస్తాడు. ఒకటేమో నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించి, ఇంకొకటి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి. చూడండి, మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడు క్షమించేస్తాడులే, ఎలాగైనా క్షమిస్తాడులే అని 2-3 రోజులు మనం కొంచెం గిల్టీగా ఉండి 4వ రోజు మనం క్షమించేసుకొని చక్కగా మనం ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం. You see that? So we feel that we are forgiven, we are good, we are okay. మన పిల్లల్ని చూడండి, మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా క్షమించేస్తాం. భార్యాభర్తలు, బంధువులు, కావలసిన వాళ్ళు, యూనో. అంటే మనకి ఎలా కావాలనుకుంటామో అవతల వాళ్ళకి కూడా అలా చేయాలి. ఎక్కడో ద రూట్స్ ఆర్ లైక్ దాట్. ఒక రకంగా చూస్తే అబ్రహాము విశ్వాసంలో నిలకడగా, హీ డెంట్ బిలీవ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ గాడ్. ఎక్కడో దేవుని నమ్మలే. ఇంత వయసు అయిపోయింది కదా, నాకు ఇస్తాడా? మనం ఎప్పుడూ లోకంతో కంపేర్ చేసుకుంటాం. అమ్మ కూడా అంతే. దేవుడు ఏదో దాచినట్టున్నాడు. హీ మస్ట్ హ్యావ్ హిడ్ సంథింగ్ ఫ్రమ్ మీ. అందుకని అపవాది మాట విన్నాడు. దెన్ అగైన్ దిస్ స్టఫ్. ఇట్ ఆల్ ట్రేస్ బ్యాక్స్ టు ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ద వరల్డ్ విల్ ఫీడ్ అస్ విత్ హేట్రెడ్. ఎక్కడ చూసినా ఈ రెండు చెప్పాడనమాట. ఈ రెండాటికి మూలాలు ఉంటాయి అన్నమాట. ఈ రెండాటికి మూలాలు ఉంటాయి. అందుకే మనము ఎంత ఎదిగినా, ఎన్ని వరాలున్నా, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా, ఆయన సన్నిధిలో ఎంత సహవాసం ఉన్నా ఒక మాట అంటాడు, ప్రేమ లేకపోతే అవన్నీ కూడా ఉపయోగం లేనివంట. నీకెంత జ్ఞానమున్నా, ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంత గొప్పవాడమైనా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, యూ నీడ్ లవ్ కమ్స్ బై అండర్స్టాండింగ్ గాడ్.
దేవుని శక్తిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రతిసారి, అందుకే అంటాను, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాజ్ ఎ వర్డ్. నీ ప్రతి పరిస్థితికి దేవుడి దగ్గర ఒక మాట ఉంటుందన్నమాట. ఆ మాట దగ్గరికి వెళ్ళి నువ్వు విని నువ్వు అడగాలి, ఇలాగ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, నేను మారాలా, వాళ్ళు మారాలా, నేనేం చేయాలా. సో వీ లెర్న్, దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ ప్రాసెస్. సో అన్నట్లకి మనం మూలాలు చూస్తే ఇట్ గోస్ బ్యాక్ టు సమ్వేర్ ఎల్స్, ఎ పాయింట్ కాల్డ్ హేట్రెడ్ ఆర్ ఇగ్నోరెన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. మరి ఈ వాగ్దానాలన్నీ ఏమయ్యాయి? ఈ వాగ్దానాలన్నీ ఏమయ్యాయి? లెట్ us స్టడీ సమ్ థింగ్స్. టైమ్స్ అండ్ సీజన్స్లో I want you to know about the depth of Satan. The depth of Satan. ఎందుకంటే వాడికి కూడా కొంచెం లోతు ఉంటుందన్నమాట. యు నీడ్ టు నో a bit of this guy. ప్రకటన 2:24, Revelation 2:24. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుము అని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, చూడండి, బట్ unto you I say and unto the rest in Thyatira, okay, as many as now known this doctrine and which have not known the depths of Satan. So who is Satan? What is his mind? What are his plans? కొన్ని అంచెలంచెలుగా పోవడం, కొన్ని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వాళ్ళని ఇంకా హింస పెట్టడం. I want to talk about కొన్ని అపవాది గురించి కొన్ని I want to talk and make you alert in this area, right? ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడా కదా. అందుకనే అనుదిన ఆహారం అంటారు. మరి ఈ కాలంలో మాకు ఏ ఆహారం వేస్తున్నావు? చూసారా, వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దిస్ టైమ్? ఇప్పుడు మాకు ఏ ఆహారం కావాలా? దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? సో లెట్స్ స్టడీ అబౌట్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ సైటన్. 1 యోహాను 5:19, 1 John 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు ఎవరి యందుందంట? దుష్టుని యందుందంట. The whole world lieth in wickedness. చూడ్డానికి బాగుంటుంది లోకం, చాలా అందంగా ఉంటుంది, డెవలప్డ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, టూరిజంకి బాగుంటుంది, వాళ్ళ ట్రెడిషన్స్, కల్చర్స్, డెవలప్మెంట్స్, టెక్నాలజీ, గుడ్. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడు? దుష్టత్వము అంటున్నాడు. ద హోల్ వరల్డ్ లయత్ అంటే దేవుని ఎరిగేవారు, ఆయన్ని నిజముగా ఎరిగిన వారు కాకుండా మిగిలిన లోకము ఎందులో ఉందంటున్నాడు? దుష్టత్వములో ఉందండి. ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ వికెడ్నెస్. పక్కన వాళ్ళు చెప్పండి, నోట్ దిస్ పాయింట్ అని చెప్పండి. లోకమంతయు దుష్టుని యందుందంట. నీకు తెలీదు, బయటికి బాగా మాట్లాడతారు, బట్ యు డోంట్ నో ద డెవిల్ హ్యాస్ యాక్సెస్. అపవాది వాళ్ళని కంట్రోల్ చేయగలడు. దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డెవిల్. ఎప్పుడైనా దేవుడు అబ్రహామును ఎందుకు విశ్వాసం గల తండ్రి అన్నాడో తెలుసా? మీలో చాలామందికి అబ్రహాం కంటే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ యుగంలో అబ్రహాం కంటే ఎక్కువ విశ్వాసం గల వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి అబ్రహామును ఎందుకు అంత దేవుడు పొగిడాడు? ఆ కాలంలో, ఆ యుగములో, ఆ ప్రాంతములో, ఆ దేశములో ఒకే ఒక్క విశ్వాసి. నో టెస్టిమోనీ. పిల్లలు పుడతారు, ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమె పిల్లలు పుట్టారు, సాక్ష్యాలు ఏమీ లేవు, ఒక పుస్తకం, నథింగ్. ఒక స్వరం విన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరూ లేరు, లోకమంతా వేరు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్ మొత్తం వేరు. ఒకే ఒక్క వ్యక్తి. వాళ్ళ ఆవిడ పక్క నుంచి డౌట్, పుడతారంటావా, నిజంగా ఎన్నవంటావా, వచ్చేస్తున్నాం ఇలాగా, మొత్తం బంధువులు. హీ వాజ్ ప్రిజర్వింగ్ హిమ్సెల్ఫ్. ఏమి సాక్ష్యాలు లేవు, వాక్యము లేదు, ఏమీ లేదు. ఒక్క మనిషికి ఈ దేవుడు వెళ్ళిపోమన్నాడు, వచ్చేసాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? అందుకే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నో బడీ ఎల్స్. బలపరిచేవారు లేరు, అందరూ పొడిచేవాళ్ళే. నీకు పిల్లలు లేరు, దేవుడు ఉన్నాడంట. నీకు పిల్లలు ఇవ్వలేదు, పిల్లలు రోజుకు ఒకళ్ళు పుడుతున్నారు, అతనికి మొత్తం 400 మంది ఉన్నారు పనులు. వికెడ్నెస్. సో బీ కేర్ఫుల్ విత్ ద వరల్డ్. 1 పేతురు 5:8, 1 Peter 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని, ఒక మనిషిని, ప్రపంచాన్ని మింగేద్దామని చూస్తున్నాడు, మింగేస్తున్నాడు కూడా. యు సీ హౌ దిస్ గాయ్. ఇప్పుడు ఇవన్నీ కూడా వి సీ దట్ రియాలిటీ ఆఫ్ దిస్ డెవిల్. ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. సో మెలకువగా ఉండాలంట. సో యునో, సిన్ ఈజ్ లైక్ స్లీపింగ్ మోడ్. నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే నిద్రపోతున్నావు. మేల్కో. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ హోలీనెస్, రైచియస్నెస్, ప్రేయర్, ఫాస్టింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. విల్ టార్చర్. దిస్ ఇస్ ద డెప్త్ ఆఫ్ సాటన్. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదని వెతుకుచున్నాడంట. మీరందరూ ఆ సింహాన్ని గుర్తుపట్టుదురుగాక. సో దట్ యు విల్ ఐడెంటిఫై. జాన్ 8:44, యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. వాడికి ఒక బుద్ధి ఉందంట ఆది నుండి. ఎవరంట వాడు? యు సీ దట్ నౌ. హీ ఈజ్ నాట్ ఎ కూల్ గాయ్. ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? హీ వాజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ వాజ్ ఎ మర్డరర్. అలాగని దేవునిలో ఎదకపోయినా హేట్రెడ్. నీవెవరినైనా ద్వేషిస్తే నీవెవరితో సమానమని ఉంది బైబిల్లో? నరహంతకుడితో. ఇఫ్ యూ హేట్ సంబడి యు ఆర్ లైక్ ఎ మర్డరర్. యు సీ దట్. హీ వాజ్ ఎ డెవిల్ ఈజ్ ఎ మర్డరర్. వాడు నరహంతకుడంట. వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సో యూ కెనాట్ టేక్ ద డెవిల్ ఈజీ. వాడు మీలో ద్వేషం అనే హృదయం పెట్టాడంటే ఎక్కడో. బి కేర్ఫుల్. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సత్యాన్ని అంగీకరించట్లేదా? ఎవరు సత్యము? యేసు సత్యము. ఎవరి జీవము? యేసు. ఎవరి మార్గము? యేసు. సత్యాన్ని అంగీకరించకపోతే అక్కడెక్కడో మరణం పొంచి ఉండొచ్చు. ఇఫ్ ఇట్ డజంట్ బిలాంగ్ టు ట్రూత్, సత్యాన్ని ఎరిగిన వారు ఎదకపోతే కూడా డేంజరస్. వెన్ యూ డోంట్ గ్రో, నువ్వు ఎప్పుడైతే ఎదగలేవో, నువ్వు ప్రేమించలేవు. ఒకరు ప్రేమించాలంటే చాలా విశ్వాసం కావాలి. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమించడానికి చాలా విశ్వాసం కావాలనండి. ఎందుకు? వాళ్ళు చేసే నష్టం, వాళ్ళు చేసే హానిని దేవుడే చూసుకుంటాడు అని దేవుని మీద వదిలిపెట్టడం. వెంజన్స్ అంటే పగ తీర్చుకోనట్టు. ఎలాగ ఏం జరిగింది అనేది మనం చూసాం. సో డెవిల్ ఈజ్ ఎ మర్డరర్. మనం వాడు పనిచేయడం చూస్తున్నామా లేదా? వీఆర్ సీయింగ్ హిమ్ వర్కింగ్. సో డోంట్ టేక్ ద డెవిల్ ఈజ్. పక్కన వాళ్ళు చెప్పండి, అపవాదిని లైట్ తీసుకోవద్దని చెప్పండి. బికాస్ వీ సీ హిమ్ యాజ్ ఎ మర్డరర్ నౌ. యోహాను సువార్త 10:10, జాన్ 10:10. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో బలము కావాలంట. యు నీడ్ టు బి స్ట్రాంగ్. యు నీడ్ టు బి స్ట్రాంగ్. 74వ కీర్తన 20-21. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. ప్రతిరోజు నీ మనసును నూతన పరుచుకోవాలంట. తల్లిదండ్రులు నూతన పరుచుకోవాలా, పిల్లలకి నూతన పరిచేటట్టు చేయాలా. దీస్ హ్యాడ్ ప్రాఫిటిక్ ఇన్సైట్. వీళ్ళందరికీ ప్రవచనాత్మకమైనటువంటి ఆత్మ ఆ రోజుల్లో లేకపోతే ఇలాంటివి రాయలేరాడు. లోకములోనున్న చీకటి గల చోట్లు బలత్కారుల నివాసములతో నుండి ఉన్నవి. ద డార్క్ ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఆఫ్ వాట్? క్రుయాలిటీ. దే ఆర్ క్రుయాలిటీ, హ్యాబిటేషన్స్ ఆఫ్ క్రుయాలిటీ. చీకటి గల చోటుల్లో బలత్కారుల నివాసముతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో. యూ నీడ్ టు రిమైండ్ గాడ్ హిస్ కవెనెంట్
నిబంధన అనండి. యా, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. కరెక్టే. మనకిప్పుడు ఓకే, ఇంత జరిగిపోయిందని అక్కడ ఆగిపోతామా? చాలామంది అంటారు, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎందుకు దిగలేదు ఆయన? బలహీనంగా ఉండిపోయాడు, చూడు ఎక్కిరించారు, కొట్టి చంపేశారు, ఆయన ఏం కాపాడుతాడు సిలువలో? వాట్ కెన్ యూ డూ? దట్స్ ఎ డిఫరెంట్ టైమ్ అండ్ ఎ డిఫరెంట్ సీజన్. అందరూ చెప్పండి, ఆ సమయం వేరు, ఆ కాలం వేరు అనండి. యా, అది అప్పగించుకున్న కాలము, ప్రాయశ్చిత్తము చేయు కాలం. దట్స్ ఎ టైమ్ అండ్ సీజన్ ఫర్ ద ప్రాపిటియేషన్ ఆఫ్ సెన్స్. దహన బలిగా దేవునికి తన దేహమును అర్పించుకోవాల్సినటువంటి కాలము, సమయము అది. కానీ దానికి టైమ్స్ కూడా ఉన్నాయి. నౌ లెట్స్ స్టడీ నౌ ద అదర్ ఏరియా. యోబు 1:12. లెట్స్ గో. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. డిస్ట్రక్షన్ ఆఫ్ డెవిల్ ఈజ్ ఆల్సో ఇన్ కంట్రోల్. ఒకవేళ వెళితే ఆ కష్టము కూడా ఎలాగ వెళ్ళాలి అని. యా, దట్ వాజ్ అమేజింగ్ కదా. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, హౌ టు గో? యేసు ప్రభువు కూడా వెళ్ళారు, తెలుసుకొని బలాన్ని పొందుకొని ఆ మరణగండం గుండా వెళ్ళారు ఆయన. మరి ఆయన ముందు ఆయనకి బలం లేదు, తర్వాత ఆయన ప్రార్థించగా పైనుంచి దూత వచ్చి ఆయన్ని ఆ మహాగండము గుండా వెళ్ళడానికి, అపవాది చేస్తున్నటువంటి ఆ శోధన గుండా వెళ్ళడానికి మరి ఆయనకి బలం వచ్చిందా లేదా? యా, ఆ బలములో కూడా ఆయన గురి వద్దనే మరి చూస్తూ కేంద్రీకరిస్తున్నాడంట. ఆ రాబో మహిమనే చూస్తున్నాడంట. దేవుడు ఇవ్వబో ఆ తర్వాత మహిమనే చూస్తున్నాడంట. హెబ్రూస్ 12:3 చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారంట ఆ దెబ్బల గుండా, బల్లెప్పు పోటు, ఆ ఉమ్ము, అవమానం, ఆ ఘోరమైన మరణం ఎలాగుండా వెళ్ళారంట? తన ఎదుట ఉంచబడిన ఏం చూస్తూ ఉన్నారంట? ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము యొక్క కుడి పార్శ్వమున. సో హీ వాస్ సీయింగ్ దట్ గ్లోరీ. ఆయన అది కూడా ముందే అడుగుతాడు. యోహాను సువార్త 17లో అంటాడు, తండ్రి, ఇంతకు ముందు నేను ఈ భూమి మీదకి రాకముందు నీ వద్ద ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు తిరిగి ఇచ్చేయి, గివ్ బ్యాక్ మై గ్లోరీ. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఒకసారి నాకు మహిమ ఇచ్చిన తర్వాత నేను నీకు అదే మహిమ ఇవ్వను, దానికి 100 రెట్లు చేసి ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు పలుకుతుంది, అన్ని నామముల కంటే నీ నామాన్ని. హీ గేవ్ హిస్ పాస్ట్ గ్లోరీ టు గాడ్. తనకుండే ఇంతకుముందు తనకు మహిమ ఉంది. హీ వాజ్ వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గ్లోరీ. ఎప్పుడైతే ఆ మహిమను దేవుని దగ్గర పెట్టాడో, గాడ్ హెస్ బ్యాక్ 100 times and gave it back. You see that now? He didn't give the same glory. అది చూసుకుంటూ ఆయన దాని గుండా వెళ్ళాలంట. These are all the things where we search in the Bible. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడ వారి కుడి హస్తం పట్టుకుని ఒకవేళ దేహమంతా బాధ ఉంటే ఆ దేహమంతటిని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్, మేక్ దెమ్ హోల్, ఓ లార్డ్, హీల్ దర్ బాడీస్. అయ్యా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ముట్టండి, బలపరచండి. లార్డ్, హీల్ దెమ్. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, నీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలి నాయన. నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలా. గివ్ us this strength, ఓ లార్డ్, గివ్ us this strength. ఈ వాక్యాన్ని వినడానికి. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ చేతులు ఆశీర్వదించండి, ఈ చేతులు చేసే పనిని ఆశీర్వదించండి. బ్లెస్ దీస్ హ్యాండ్స్ మై లార్డ్, బ్లెస్ దీస్ హ్యాండ్స్.
అయా ఈ చేతుల ద్వారా నేను సంపాదించింది నా పిల్లలకు కూడా వెళ్ళి నేను నా కుటుంబం అనేకులకు ఆశీర్వాదంగా చేయండి అయ్యా. మా ధనాన్ని ఇతరులకు సాయం చేసే రీతిగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. వారు అనేకులకు ఆశీర్వాదంగా జీవించి నీ నామ మహిమార్థమై నూతన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.